దేవుని పరిశుద్ధ ఘననామమునకు మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. ప్రియ కుమారుడు కీర్తి శేషులని నిజంగా ఈ మాట సరిపోతుంది యోహాను గారికి అని. ఎందుకంటే ఆయన కీర్తిని శేషంగా మిగిల్చి కుటుంబానికి, సంఘానికి, ప్రాంతానికి కూడా మిగిల్చి ప్రభు చెంతకు వెళ్ళారు. బిడ్డ గురించి చెప్పకపోతే మనము దుర్మార్గులు అవుతాం అన్నమాట. ఎందుకంటే చాలా సంఘంలో ఉన్నతమైనటువంటి వ్యక్తి, చాలా ఉన్నతమైన పురుషుల్లో అందరిలో కూడాను. ఎందుకంటే కొన్ని సత్యాలు బాధకరంగా ఉంటాయి, కానీ ఇది నిజం. ఇక్కడికి మందిరం ఏర్పడిన తర్వాత నేను కూడా అప్పుడు కొంచెం అటు ఇటుగా దేవుడు చెప్పి పంపించారు నన్ను ఇక్కడికి. నేను భయపడతా రాలేదు. వచ్చేటప్పుడు కూడా ఫస్ట్ కూడా నేను 2002లో భయపడతా రాలా. ఎందుకంటే నేను దేవుణ్ణి అడిగాను, ఆయన వెళ్ళమన్నాడు, వచ్చేసాను. నాకు ఇక్కడ ఏదో ఒక ఉత్తమమైన దేవుడు ఇవ్వబోతున్నాడు అని శ్వాసంతో ముందుకు సాగిపోతూ ఉన్నాం. దయాలు పట్టినటువంటి వాళ్ళు, పిల్లలు లేనటువంటి వారు, మరి ఎయిడ్స్ వ్యాధి కలిగినటువంటి వారు, చాలామంది రోగులు ఈ కాలనీలోనే బోల్డ్ మంది ఉన్నారు. అందరూ వచ్చారు, స్వస్థత పొందుకున్నారు, మేలు పొందుకున్నారు. ఈ రోజున మేలు పొందుకున్నటువంటి ఒక్క కుటుంబం ఇక్కడ లేరు అన్నమాట. పైగా సరౌండింగ్ అంతా తిరుగుతూనే ఉంటారు, చుట్టూ తిరుగుతున్నారు. స్త్రీలు, పురుషులు, మరి వివాహం కానప్పుడు వచ్చి వివాహాలైనటువంటి పిల్లలు, లేనప్పుడు వచ్చి పిల్లలు పుట్టినటువంటి వారు. మరి లూదియా కూడా పిల్లలు లేనప్పుడు వచ్చి ఆ రోజుకి ఈ రోజుకి కూడాను లూదియా ఫ్యామిలీ కూడా ఇక్కడే దేవుడు కృప ద్వారా స్థిరపడిపోయారు. అట్లాగే యోహాను గారి ఫ్యామిలీ కూడా 2 చేతులకి 2 కాళ్ళకి తాళ్ళు కట్టి ఆ రోజు తీసుకొచ్చారు. సాయిలక్ష్మి, లలిత, పరమేశ్వరి వీళ్ళందరూ కూడాను తీసుకొస్తే ఆటోలో నుంచి తీసుకురావటానికి చాలా ఇబ్బంది పడ్డారు. అయినా సరే ఆటో అతను కూడా సహకరించి మందిరంలో కరెక్ట్గా సెంటర్లో వేసేసారు. ఆ తాళను తీసేసి అప్పట్లో ఇక అందరూ సంఘమంతా కలిసి ప్రార్థన చేశారు. ఆ తర్వాత చాలా పర్యాయాలు వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయటం, సంఘంలో ప్రార్థన చేయటం, ఈ విధంగా దేవుడు ప్రార్థన ద్వారా అప్పటికే చెప్పింది పరమేశ్వరు నాకు, అమ్మ 2 మాసాల కంటే అమ్మ నా అట్లా అనబాకమ్మ, మీరు అడుగు పెడితే కార్యం చేస్తాడని నమ్మకం నాకుంది, మీరు నా కుటుంబాన్ని ఎందుకో చాలా సహకరించారు అన్నప్పుడు ఆ విధంగా లలిత కూడా చాలా పోరాడింది యోహాను గారి విషయంలో. అతన్ని సంరక్షించటానికి తన చెల్లికి తప్పకుండా మేలంటే చాలామందిని చేస్తాం, కానీ ఇది ప్రాణాన్ని ఇవ్వటమేనన్నమాట. అసలు డబ్బు ఇవ్వడం వేరు, ప్రాణం కాపాడడం వేరు. అన్ని కుటుంబంలో నుంచి రక్షించబడి దాసురాలు మరి యేసుక్రీస్తు నిజమైనటువంటి దేవుడిని నమ్మి తన కుటుంబంలో దాసరాలు మరి మేలు పొందుకోవటమే, గుంటూరులో గొప్ప సాక్షిగా నిలబడమే కాకుండా నరసరావుపేటలో కూడా తన చెల్లిని, ఫ్యామిలీని కూడా ఈరోజు కూడా ఈ విధంగా స్థిరంగా నిలబడటానికి దేవుణ్ణి బట్టి లేదా ఎంతో మరి ఉపకారం ఇంటికి చేశారు, సంఘానికి కూడా చేశారు. ఇలాంటి మేలు చేసేవాళ్ళు, స్త్రీలు దొరకడం చాలా కష్టం సంఘాల్లో. ప్రార్థన ద్వారా 2 నెలలు అనుకున్నటువంటి ఆ బిడ్డ దాదాపు 15 సంవత్సరాలు పైనే బ్రతికారు. చాలా ఆశీర్వాదం. నేనైతే నిజంగా చాలా నాకు ఇష్టం. ఒక్క మాట చెప్పాలంటే నాకు యోహాను అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అన్నమాట నాకు. ఎందుకంటే ధను అంటే తండ్రి అన్నాడు. నేను చెప్తున్నాను, పిలుపులో కానీ, మాటలో కానీ, పలకరించడంలోనే కానీ ఎక్కడా కూడా యోహానులో తప్పు పట్టడానికి వీలేదు.
అసలు రాదు. ఎట్లా పడితే అట్లా మాట్లాడటం అసలు ఆ యోహానికి రాదు. పెద్ద చిన్న దైవము అనేటటువంటిది ఆ అబ్బాయికి రక్తంలోనే ఇమిడిపోయింది. దేవుడు అట్లా మార్చేశాడు ఆ బిడ్డని. మరి ఆత్మీకంగా కానీ భౌతికంగా కానీ చెప్పుకోవాలంటే ఆ అబ్బాయి నెంబర్ 1. నేను సాక్ష్యం ఈరోజే కాదు, నేను ఉన్నంత వరకు యోహాను గురించి అందరికీ, ఒక పురుషులకు అందరికీ ఆయన చక్కటి మాదిరి. ప్రార్థన చేయటానికైనా, బైబిల్ చదవటానికైనా, నిష్ఠ నియమంగా ఉండటానికి. సంఘంలో చిన్న చిన్న మాటలకు అలిగి వెళ్ళిపోయేవాళ్ళు, కారణం లేకుండానే అలిగి మందిరానికి రాకుండా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది అయితే 6 నెలలు 7 నెలలు సంవత్సరాల తరబడి మందిరాలకు రారు. ఆ తర్వాత మళ్ళీ మరి ఎవరైనా హెచ్చరించడమో ఏదో జరుగుతే మళ్ళా వస్తారు. అలాంటి వాళ్ళని బట్టి కూడా అపనమ్మకంగా ఉంటాయి. మళ్ళీ వీళ్ళు ఉంటారా వెళతారా అని మనసు కలుగుతూ ఉంటుంది. స్థిరులు కాదు కదా, అస్థిరులు కదా. కానీ యోహాను ఏ రోజు కూడా అలగటం కానీ, ఒక మాట అంటం కానీ, ఏదైనా జరగటం కానీ, అసలు యోహాను ద్వారా ఇన్ని సంవత్సరాల్లో ఏనాడు కూడా తలనొప్పి రాలేదు, ఇబ్బంది కలగలేదు. మేము వెళ్ళి అబ్బాయితో మాట్లాడటం కానీ రాయ్యా పోయా అంటాం కూడా ఏమీ లేదు. చక్కగా అందరికంటే ముందు వచ్చేవాడు, కూర్చునేవాడు, పాట పాడేవాడు, వాక్యం చదివేవాడు. వాక్యం చదివి అంత అయిపోయి వాక్యం చెప్పిన తర్వాత కూడా మధ్యలో ఇల్లు దర్శించడానికి, గృహం దర్శించడానికి వెళితే, ఈరోజు వాక్యం ఇలాగుందమ్మా, గట్టిగా ఉంటుందమ్మా, మీరు చెప్తుంటే ఇంక మారకపోతే చచ్చిపోతామేమో అన్నట్టుగా ఉంటుంది. అంత అంత స్ట్రాంగ్గా చెప్పటం అనేది అది మీకు మాత్రమే తగింది. కానీ ఇది అందరికీ ఇష్టం ఉండదని చెప్పేవాడు. మీరు చెప్పే వాక్యం చాలామంది కొనుక్కుంటున్నారమ్మా, సణుక్కుంటున్నారు, ఇబ్బందిగా ఉంటుంది, గుచ్చుకున్నట్టుగా, మరి ఇంత డైరెక్ట్గా మాట్లాడుతుంది ఏంటి అమ్మగారని మా అమ్మాయి మా ఆవిడ కూడా అంటుందని చెప్పేవాడు. మన యోహాన్ నీకు అట్లుంటేనే కదమ్మా సరిదిద్దుకునేది, మరి నాకు చాలా ఇష్టం అమ్మ అనేవాడు. నా వాక్యాన్ని ఇష్టపడేది ఒక్క యోహాన్ ఒక్కడే అనిపించింది నాకు. ఎందుకంటే అలాగా ఆ బిడ్డ విషయంలో నేను చాలా మనిషి ఆప్యాయత అనురాగానికి ప్రతిరూపం. మనం చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి ఇక్కడ మగపిల్లలు కొంచెం డిస్టర్బ్ అయిపోయారు. ఒక సమయాన డిస్టర్బ్ అయిపోయినప్పుడు ఏం చేశాడంటే, నా దగ్గరకు వచ్చి, నేనే వెళ్ళినప్పుడు ఇక్కడికి వచ్చిన, నేను ఇంటికి వెళ్ళినా అనేవాడమ్మా, మన ఇంట్లో మన పిల్లలనైతే సర్దుకుంటాం కదా, చెప్పుకుంటాం కదా, వెళ్ళి కొంచెం మాట్లాడమ్మా, పర్వాలేదులేమ్మా, నీ కొడుకులా అంటాడు కదా, నన్ను ఎంత ప్రేమిస్తున్నావు నువ్వు, నాలో బలహీనతలు లేవా, నేనేంటో నీకు తెలుసు, నన్ను ప్రేమిస్తున్నావు కదా, నన్ను రమ్మంటున్నావు కదా, అట్లా కదే ఎట్లా అని చెప్తున్నావు కదా, అట్లా చెప్పమ్మా వాళ్ళకు కూడా, సంఘం అట్లా చేసుకోకూడదమ్మా. నాకు అసలు అబ్బాయి చెప్తుంటే ఇంత బాధ్యత సంఘం మీద, ఇంత మమకారం, బిడ్డలు ఏమైపోతున్నారు అనేటటువంటి వేదన నేను యోహాన్లో పరిపూర్ణంగా చూశాను. తన ఇంట్లో ఉన్నా కూడా సంఘాన్ని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు అనేటటువంటిది అతని మాటల ద్వారా నేను తెలుసుకున్నాను. కొంతమంది ఇళ్ళకి వెళ్ళిపోతే మైండ్ ఇంకా అంతా అట్లా ఉంటారు, మందిరంలో ఉన్నా కూడా అలాగే ఉంటారేమో, కానీ ఉన్నటువంటి వాడు బిడ్డలు, ఇప్పుడు ఉన్నటువంటి వాడు అబ్బాయి ఏంటంటే అంత మమకారంగా ఉన్నటువంటి వాడు, చాలా చాలా బాధ్యతగా, సంఘం చెదిరిపోకుండా, ఎవరు వెళ్ళకుండా, ఇబ్బంది పడకుండా, అందరినీ నువ్వే దగ్గరకు చేర్చుకోవాలమ్మా తల్లివి, నువ్వే ప్రేమించాలి నాకు చెప్పేవాడు. ఒక్కొక్కసారి అనిపించింది నాకు, యోహాన్ ద్వారా నాకు దేవుడు తెలియజేస్తున్నాడా అనిపించింది. అట్లాగా సంఘ విషయంలో కూడా చెప్పాలంటే చాలా ఉన్నాయండి. యోహాన్ గారు చాలా వాస్తవం చెప్తున్నాను. తనకి ఏదన్నా మనసులో అంటే వ్యక్తిగతంగా కొంచెం ఏదన్నా బలహీనంగా ఉన్నప్పుడు మాత్రం రాడు, అస్సలు రాడు మందిరానికి. రాలేదు అంటే అర్థమైపోద్ది ఇక నాకు. నేను వెంటనే తర్వాత వెళ్ళి చెప్తాను, ఇట్లా కాదయ్యానంటే, లేదమ్మా నేను చాలా ట్రై చేస్తున్నాను, నేను ప్రయత్నిస్తున్నాను, నాకు భయంగానే ఉంది, నా ఆరోగ్యం బాగోలేదు,
కొన్ని పరిస్థితులను బట్టి ఇట్లాగా అవ్వాల్సి వస్తుంది అంటాడే కానీ ఎవరి మీద కూడా నెపం పెట్టడం, వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల నన్ను అనడం. నేనే బలహీనుడిని, నా కోసం ప్రార్థన చేయమ్మా అంటాడు. అయ్యగారి విషయంలో కూడా అసలు అయ్యగారు వాక్యం అంటే ఎంత ఇష్టమో. మీరిద్దరూ సంఘంలో ఇంత పర్ఫెక్ట్గా ఉండబట్టేనమ్మా సంఘం, అక్కడ గుంటూరు సంఘం కానీ ఇక్కడ పరిచర్య కానీ. దాని తర్వాత పాలపాడు గురించి కూడా చాలా ఎక్కువగా ప్రార్థన చేసేవాడు. అన్ని విషయాలు ఆర్థిక పరంగా, మాట సహాయం, ఆర్థిక సహాయం, మరి స్నేహం, ప్రేమ, ఆప్యాయతకి. మరి నేను అనుకుంటాను ఇప్పుడు నిజంగా యోహాను గారు లేని కొద్దువ నాకు బాగా కనబడుతూ ఉంది. కుమారులందరూ కూడాను యోహాను గారు లాగా ఉంటే బాగుండు అనిపిస్తుంది నాకు అన్నమాట. నేను అలాంటి బిడ్డని నేను ఎందుకు కోల్పోయానా అని చాలా బాధగా ఉంటుంది నాకు. ఒక మంచి కొడుకుని దేవుడు తీసుకొని వెళ్ళాడు. చాలా సపోర్ట్గా ఉంటాడు, నన్ను ధైర్యపరుస్తూ ఉంటాడు. ఏదన్నా జరిగినప్పుడు కూడా దేవుడు పిలిచాడమ్మా నిన్ను, దేవుడు పిలిస్తే వచ్చావు నువ్వు ఇక్కడికి. ఎందుకు భయపడాలి ఒకళ్ళకి? నువ్వెందుకు ఇబ్బంది పడతావు? ఆలోచించొద్దు. మీ పని మీరు చేసుకుంటా వెళ్ళండి. దానికి దేవుని కృపను బట్టి మేము మీకు తోడుగా ఉంటాం. మీరేం భయపడొద్దు అని నాకు మనసు కష్టం వచ్చినప్పుడల్లా వాకింగ్ చేసుకుంటానే ఇంటికి వెళ్ళిపోయేదాన్ని. వాస్తవంగా నేను మెర్రీ కోసం వెళ్ళేదాన్ని కాదు, నేను యోహాను కోసమే వెళ్ళేదాన్ని. కూర్చొని మాట్లాడుతూ ఉంటే చాలా ఊరట కలిగేది. యోహానుతో మాట్లాడుతుంటే ధైర్యం వచ్చేది, విశ్వాసం బలపరచబడేది, చాలా సంతోషంగా వచ్చేదాన్ని. అట్లాగా సంఘంలో స్థిరంగా స్ట్రాంగ్ అయిన మనిషి అనమాట, రాయి. ఆ కుర్చీ చూసినప్పుడల్లా ఆ మూల మీద అత్త అల్లుడు పక్కన కూర్చునేవాళ్ళు. బాగా మంచి భారీ పర్సనాలిటీ కదా, నిండుగా. యోహాను గారు చర్చిలోకి వస్తేనే నిండుగా ఉండేది. ఎంతమంది ఉన్నా కూడా ఆయన అబ్బాయి రాకుండా పోతే వెరితి అనేది నాకు అక్కడ కనబడతా ఉండేది అన్న. ఏది ఏమైనా కూడా అంత మంచి బిడ్డని దేవుడు తీసుకొని వెళ్ళాడు. అయితే దేవునికి స్తోత్రాలు. అది ఆయన చివరి గడియలో కూడా ఇంకా కొద్ది కాలంలో దేవుని చెంతకు వెళ్తాననగా కూడా చర్చికి వచ్చాడు. ఆయన అంత బలహీనతగుండు కూడా వచ్చేవాడు, కాళ్ళు ఈడ్చుకుంటా రాలేక ఆటోలో బండి మీద. సంస్కార ఆరాధనకి ఏంటి ఉపవాస ప్రార్థన, 40 దినాలు ఉపవాస ప్రార్థన పెట్టినప్పుడు ఆయన ఒక్కడే ప్రార్థన చేసుకున్నాడు. 40 దినాల ఉపవాస ప్రార్థనలో ఒక్కడే మందిరానికి వచ్చి రెగ్యులర్గా వచ్చింది మాత్రం పురుషుల్లో యోహాను గారు ఒక్కళ్ళే. ప్రార్థన అన్నా, సంఘం అన్నా, సహవాసం అన్నా ప్రార్థన చేసుకోవాలి. మళ్ళీ అడిగేవాడు, ఉపవాస ప్రార్థనలు ఎప్పుడమ్మా? ఈ రెండింగ్లో పెడతారు కదా, మళ్ళీ పెడతారా అంటే అక్కడి నుంచే స్టార్ట్ చేశాను నేను 40 దినాల ఉపవాస ప్రార్థనలో. ఒక్కళ్ళు ఆసక్తిగా ఉంటే చాలు, సంఘంలో ఎంత పనైనా చేయాలనిపించింది. ఆ ఒక్కళ్ళే చూడు నాకు యోహానులోనే నేను చూశాను. అద్భుతమైన కార్యాలు నిజంగా ఉంటే అనుకునేదాన్ని ఇంకా ఎంత బాగుండేదో అనుకునేదాన్ని. కానీ ఆయనకున్నటువంటి శరీర బలహీనత మనం ఆశపడతాం, కానీ దేవుడికి ఆయన సంకల్పంలో చాలా ఇబ్బంది పడ్డా కూడా ప్రభు చెంతకు వెళ్ళేటప్పటికి మాత్రం చక్కగా సిద్ధపడి దేవుడు తీసుకున్నారు. మరి నేనైతే ఆశపడుతున్నాను అంతకంటే రెట్టింపు విశ్వాసంతో, అంతకంటే రెట్టింపు భక్తితో, అంతకంటే రెట్టింపు అన్ని విషయాల్లో కూడా నాకు జోసెఫ్ కనపడాలని ఆశపడుతూ ఉన్నాను అన్నమాట. ఇంకెంతకంటే నాకు జోసెఫ్ మీదే ఆశ లేదు. నేను ఏదైతే యోహాను గారిలో చూశానో అంతకు రెట్టింపు జోసెఫ్లో చూడాలి. దీని నిమిత్తమై నేను జోసెఫ్ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎందుకంటే నా వల్ల కాదు. మరి ఆ ఫ్యామిలీ మేరీ కూడా వాళ్ళు స్థిరపడిపోయారు. ఇక అటు ఇటు వేరే మందిరాలకు వెళ్ళటం కానీ, వేరే రీతిగా ఉండటం కానీ, అసలు రాకుండా ఉండటం కానీ, స్త్రీల కొడుకైనా శనివారం అయినా ఆదివారం అయినా కంపల్సరీగా మేరీ వస్తుంది. సో సండే స్కూల్ విషయంలో కూడా జోసెఫ్ ఎంతో బాధ్యతగా అన్నమాట.
దేవుడు నాకు అప్పగించిన పని అని చెప్పి నేను చేసుకుంటూ వెళుతూ ఉన్నాడు. మధ్యలో కొంచెం డిస్టర్బ్ అయ్యాడు. అబ్బాయి కోసం ప్రార్థన చేయండి. ఏదేమైనా కుటుంబం, బిడ్డలు ఇప్పటికీ కూడా అన్ని విషయాలు ఆర్థిక పరంగా కూడా దేవుడికి ఏదైనా ఇవ్వాలి అనుకుంటే ముందుగా వాళ్ళు చేతిని చాపుతూ ఉంటారు. అటు అయితే ఇచ్చే విషయంలో కూడా ముగ్గురు ఇస్తారు, ఫ్యామిలీ అందరూ కూడా. వీళ్ళని బట్టి విషయం ఏంటంటే, మరి రూతమ్మ గారు ఉన్నారు. మా తమ్ముడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పని రూతమ్మ గారిని తీసుకొచ్చుకున్నారు. ఆ రూతమ్మ గారు కూడా వీళ్ళని చూసి చక్కగా మందిరానికి రావటము, 40 దినాల ఉపవాస ప్రార్థనలో ఉండటము, ప్రార్థన చేయటము, పాటలు పాడటము, ఆమె కూడా దేవుని పనిలో మరి ఆర్థికంగా సహకరించటము, మరి దేవుడికి ఇచ్చే ఆజ్ఞ ప్రకారంగా ఇచ్చే ఆ దశమ భాగాల విషయంలో కానీ ఇప్పటికీ చెప్తున్నాను నేను. ఆమె సంస్కార ఆరాధనకి ఆవిడ డబ్బులు ఇస్తారు. అంటే చెప్పకూడదని కాదు, కానీ చెప్పాలి కాబట్టి కొన్ని చెప్పాలి. ఏంటమ్మా ఇది ఎంతవరకు అని అంటే, నేను బ్రతికి ఉన్నంత వరకు, నేను ఇక్కడ ఉన్నంత వరకు నేను సంస్కార ఆరాధనకి డబ్బులు ఇస్తానమ్మా నేను అని అన్నారు. నాకు చాలా అనిపించింది. దీని ముందు దీని వెనుక ఎవరి త్యాగం అంటే యోహాను గారి త్యాగం, యోహాను గారి ప్రవర్తన, ప్రార్థన, ఆయన సమస్తం ఉన్నాయి. మరి పరమేశ్వరుడు కూడా బలవంతంగా చేస్తుంది కొన్ని. ఎందుకంటే దేవుడు చెయ్యాలి, వెళ్ళాలి, ఇవ్వాలి అని. కరెక్ట్గా భార్యాభర్తలు ఇద్దరు కూడాను అట్లాగా బిడ్డల్ని మరి పిన్నిని దేవుని పాదాల దగ్గర నడిపిస్తూ, ఆమె చెయ్యి చూడండి ఇప్పటికీ కూడా ఇరిగిపోయి ఉన్నది, ఆపరేషన్ చేయాలంటున్నారు. ఎవరు వస్తారండి ఆ విధంగా ఉంటే? ఇంట్లోనే రెస్ట్ తీసుకునే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఇరిగిన రోజు కూడా ఆ మందిరానికి వచ్చారు ఆవిడ గారు. స్త్రీల కూడికి కూడా వస్తారు, శనివారం వస్తారు. అవకాశం దొరికితే ఇంట్లో పడుకోవాలని చూసేవాళ్ళను విశ్వాసులు చాలామంది ఉన్నారు. అవకాశం లేకపోయినా రావటానికి దూరమైనా నడుచుకుంటానే వస్తారు ఆవిడ గారు. ఎంత కూడాను ఆ ఇంట్లో యోహాను గారు చేసిన ప్రార్థన, అబ్బాయి ప్రార్థన చేస్తే కన్నీటి ప్రార్థన, ఇంకళ్ళు తెరిచి చూస్తా, కన్నీటి ప్రార్థన, కంటమిట ధారాపాతంగా కారిపోతూ ఉంటాయి. ఒక కన్నీటి ప్రార్థనా పరుడు, చక్కగా వాక్యాన్ని చదివేటటువంటి బిడ్డ, మంచి సలహాలు ఇచ్చేటటువంటి, ఆత్మ సంబంధమైనటువంటి సలహాలు ఇచ్చేటటువంటి కుమారుడు. ఫండమెంటల్గా కరెక్ట్గా అన్ని విషయాల్లో కూడా సంఘంలో ఒక మంచి ఉత్తమమైనటువంటి ఉత్తమమైంది ఎన్నిక చేసుకుంది, ఎంచుకున్నది అన్నట్లుగా నిజంగా యోహాను ప్రభువారి దగ్గర ఉత్తమమైంది ఎన్నుకున్నాడు, ఉత్తమమైన స్థానానికే వెళ్ళిపోయాడు అన్నమాట. ఆ బిడ్డ విషయం చెప్పడం ఇంకా ఎన్నెన్నో వస్తూ ఉంటాయి, కానీ ఆ బిడ్డ విషయంలో మరి మిగిలినటువంటి జోసెఫ్, మేరీ మరి బంధువర్గం కొరకు, భార్య బిడ్డల కొరకు ప్రార్థించమని కొద్ది మాటలు ప్రభు పాదాల దగ్గర ముగిస్తూ ఉన్నాను. ఆమేన్. విన్నారు కదా, ఆమె ఆత్మీయ తల్లిగా వాళ్ళు మాత్రమే ఉన్నాయి. ఇవి కూడా ఎందుకు చెప్పడం అంటే, సామెతల గ్రంథం 10వ అధ్యాయము 7వ వచనంలో వాక్యం చెప్తా ఉంది, మనం చెప్పుకుంటాం కాదు. ఈ రోజున మన ప్రియులు మరి కుటుంబస్తులు శ్రీనివాసరావు, శ్రీను అంటారు, మారు మనసు పొంది రక్షించబడిన తర్వాత ఆ బిడ్డకి యోహాను అనేటటువంటి పేరు పెట్టబడింది. సీమోను పేతురుగా, అబ్రహాముగా కదా, సౌలు పౌలుగా మార్చబడ్డట్టుగా యోహాను అని పేరు పెట్టారు. యోహాను ఎలాగూ యేసు ప్రభు వారి దగ్గర ఆయన రొమ్మును హత్తుకొని ఉండేవాడో, శిలువ శ్రమ గడియల్లో కూడా అందరూ వదిలిపెట్టారు. పేతురు వదిలిపెట్టాడు, తోమ ఎటు వెళ్ళిపోయాడు, అందరు లేరు, మమ్మల్ని ఎక్కడ పక్కన సిలువేస్తారో అని భయపడి వెళ్ళిపోయారు.
అలాంటి గడిలో యేసు ప్రభువుల వారి యొక్క పాదాల దగ్గర ఆయన శిలువ మీద వేలాడుతున్నాడు. కాళ్ళ దగ్గర యోహాను గారు ఉన్నాడు. యేసు ప్రభు ప్రియ శిష్యుడైన యోహాను గారు ఉన్నాడు. చూడండి, తుది గడియ వరకు, శ్వాస విడుచు వరకు ఆయన పాదాల దగ్గర ఉన్నాడు. ఆయన ఉన్నాడు కనుకనే నమ్మకస్తుడు, ఈ నా ప్రియ శిష్యుడు, మా అమ్మని ఇప్పటి వరకు నేను చక్కగా చూసుకున్నాను, ఏ లోటు లేకుండా. నాలాగే నా తల్లిని ఇతడు చూచుకొనగలడని, అమ్మా ఇక నుండి యోహానికి ఇతడు నీ కుమారుడు. ఇది తర్వాత ఆయనకి ఇదిగో నీ తల్లి. చూసారా, ఆ స్థానాన్ని సంపాదించుకున్నాడు. యేసు ప్రభు వారు ఉండే స్థానం యోహాను గారికి వచ్చేసింది. ఆత్మీయ విధానం అది అందరికి అర్థం కాదు. ఇందులో ఒక రకం ఏంటంటే దాన్ని పోయే దానిలాగా అట్లా వస్తారు పోతారు. రెండో రకం ఏంటంటే గెస్ట్, చుట్టం చూపు అంటారే, దాని పోయి దాని అంటే వెళ్తా ఇటు చూసి వెళ్తున్నట్టు ఉంటుంది కొంతమంది భక్తి. కొంతమంది ఒక గెస్ట్, చుట్టం చూపుగా వచ్చి వెళ్ళిపోతారు. కొంతమంది కుమారులుగా కుమార్తెలుగా దేవుని ఇంటిలో నాటబడతారు. అలాంటి వారిలో యోహాను గారి కుటుంబం ఒకటి. అనేక మంది ఉన్నారు, వారిలో ఒక కుటుంబం అన్నమాట. ఆ స్థానాన్ని సంపాదించుకున్నాడు. తల్లి చెప్తుంది, ఆత్మీయ తల్లి సాక్ష్యం. మేము ఎంతమంది వలన డిస్టర్బ్ అయిపోయాం. ఇక్కడ కానీ అక్కడ హెడ్ క్వార్టర్లు కానీ ఎంతమంది సంఘాన్ని కీడు చేశారు, ఎంతమంది సంఘాన్ని చీల్చేశారు, ఎంతమంది నమ్మకంగా ఉండి ద్రోహం చేశారు. గుండె వేదన కలుగు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ దినాన యోహాను గారు ప్రభు చెందుతున్నాడు. మనం ఇక్కడున్నాం సంఘంలో. ఆయన గురించి 7-8 మంది ఎందుకు చెప్పారు? ఆయన సంఘానికి నమ్మకస్తుడు, మేలుకరమైన వాడు, దీవెనకరమైన వాడు, సంఘం కొరకు నడుంగట్టుకున్నవాడు, సంఘ అభివృద్ధి కొరకు ప్రయాసపడ్డవాడు. అలాంటి వాళ్ళని ఎలాగ మర్చిపోతాం? కొంతమంది బతికుండగానే వాళ్ళని మర్చిపోతాం. వీడబ్బా వాడు పేరు ఎత్తగాక బాబు, వాడు నమ్మక ద్రోహి, ఇంత కీడు చేశాడు. పౌలు గారు కూడా కొంతమంది ఉన్నారు. దేమా అనేవాడు వదిలిపెట్టాడు. అలెగ్జాండర్ అనేవాడు ఏం చేశాడు? ఏకంగా కానీ గాయానే చేశాడు, కీడు చేశాడు. ఇలాంటి వాళ్ళని మనం అసలు ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాం? వాళ్ళ జ్ఞాపకం చేసుకుంటే మనకు వేదన కలిగిద్ది. వాడు చేసిన కీడు నష్టం జ్ఞాపకానికి వస్తుంది. కొంతమంది బతికున్నా కూడా చచ్చిన వాళ్ళకంటే నీచులు, చచ్చిన వారికంటే కూడా అస్సలు వాళ్ళని జ్ఞాపకం చేసుకోకూడదు. అంత దుర్మార్గత అంటాం కదా ఆ సందర్భాలు. వాడిని ఎందుకు ఈ సమయంలో, ఈ సంతోషకరమైన సమయంలో జ్ఞాపకం చేసుకునేది? చిచి, అసలు వాటి పేరే ఎత్తకూడదు. కనుక దేవుడిని పేరు పెట్టుకొని దేవుడిని నమ్ముకున్నామని, రక్షించబడ్డామని చెప్పుకుంటూ ఇలా దుర్మార్గంగా జీవించకూడదు. అందరినీ ఒక్కొక్కరు, సమయాలను కానీ, మరీ బాబు విషయంలో కానీ, నానా మహేష్ తర్వాత జూనియర్ ఆయన చెప్తున్నాడు చక్కగా, అన్న నన్ను ఇట్లాగా బలపరిచేవాడు, ఇట్లా ప్రోత్సహించేవాడు. కొడుకు చెబుతున్నాడు, ఫ్యామిలీలో ఒక గాడ్ ఫాదర్గా, ఒక టీచర్గా ఉండి సంఘంలో ఎలాగ బ్రతకాలో నేర్పించాడు. బంధువులు చెప్తున్నారు. అందరూ వలన ఆయన గొప్ప సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడండి. ఇంతకంటే గొప్ప ఉంది చెప్పండి మీరు? ఇంతకంటే ఏమైనా ఉందా? ఈ ప్రసంగి చదవండి. ప్రసంగిలోనే సుగంధ తైలం కంటే మంచి పేరు ఒక జన్మదినం కంటే, ఇది అట్లా ఉంచండి. 7-10 సామెతలు చదువున్నాను. ప్రసంగి 7 చదువురా, మొదటి నుంచి చదువు.
సుగంధ తైలము కంటే, అది చూసారా, సుగంధ తైలము కంటే అది ఆ మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇంకంతకంటే మేలుకరమైంది ఏమన్నా చెప్పండి? మేలుకరమైంది అది. మంచి పేరు సంపాదించుకున్నాడు. సంఘంలో కానీ వెలుపట కానీ యోహాను గారు సంపాదించుకున్నాడు. ఇప్పుడు 7:10 సామెతలు అమ్మా 7 అది సామెతలు 10:7 సారీ 10:7 అది మనకు కావాల్సి. నీతిమంతుని జ్ఞాపకం చేసుకునడం అది. ఇప్పుడు ఎందుకు ఇది చెప్పుకుంటున్నాం? ఇలాంటి నీతిమంతుని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరమని అంటాడు. ఎందుకు ఆశీర్వాదకరం అవుతుంది? ఇశ్రాయేలు ప్రజలు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా అని వాళ్ళని తలుచుకుంటూ ఆ దైవనామంలో వాళ్ళు ప్రార్థన చేసేవారు. ఎందుకంటే దేవుడు కూడా నేను వారి దేవుణ్ణి అనిపించుకుంటానికి ఏమాత్రం వెనకంజా వేయలేదు. నేను వాళ్ళ దేవుణ్ణి, వాళ్ళు నా పిల్లలు, నా ప్రజలు. ఆయన స్వతహాగా ఆయనే ఇష్టపడ్డాడు. దేవుడే ఇష్టపడినటువంటి భక్తులు, నీతిమంతుల్ని మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఎందుకు వాళ్ళంటే ఇష్టపడ్డాడు, కారణం ఏంటి, వాళ్ళ అనుభవాలు ఏంటి, వాళ్ళు చేసింది ఏమిటని వాళ్ళ క్రియలన్నీ కూడా మన జ్ఞాపకం వస్తాయి. మనం కూడా వారి అడుగు జాడలో నడవటానికి మన హృదయాలను సిద్ధపరచుకుంటాం. వీళ్ళు భక్తులు చనిపోయినప్పుడు పాత నిబంధనలో కూడా నెలలు అంగలార్పు మొదలుపెట్టేవాళ్ళు, ఏడ్చేవాళ్ళు. ఇప్పుడు అమ్మ ఏమన్నారు, ఇలాంటి బిడ్డను నేను పోగొట్టుకున్నాను, నాకు చాలా వేదనగా ఉంది. అర్థమవుతుందా? ఇలాంటి అబ్రహాం గారు ఇలాంటి నీతిమంతులు, దేవుని స్నేహితులు మాకెక్కడ దొరుకుతారు? వాళ్ళు ప్రవక్త, వాళ్ళు ప్రార్థనాపరుడు, ఉన్నతులు. ఇలాంటి వాళ్ళు పోయేరే అని ఏడ్చారు వాళ్ళు. డబ్బులు ఇస్తే ఏడుపు కాదు అది. ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తి పోయాడే, అయ్యో లోటు, ఎంత లోటు జరిగిందే మాకని ఏడుపు అన్నమాట. అట్లాగా అంగలార్చేవాళ్ళు. కింద ఇంకొక మాట అంటాడు ఈ 10:7లోనే, అదే నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటాం. మూసేశారా బైబిల్లో? ఏమా భక్తిహీనుల పేరు అసహ్యత. అది ఇప్పుడు భక్తిహీనులు, దుర్మార్గులు వాళ్ళు బతుకున్న ఆ పేరే ఏం పుట్టించింది? చిచి ఈడా వద్దొద్దు, అట్లా కూడా అది బ్రతుకు కాదు. మనకు మాదిరి యోహాను గారు కనపడుతున్నాడు. ఆయన లేకపోయినా ఆయన జ్ఞాపకాలు, ఆయన క్రియలు, ఆయన ప్రవర్తన ఏమండి, ఇవన్నీ ఈ బిడ్డల ద్వారా దేవుడు మన కళ్ళ ముందు పెట్టేశాడు. అది మన కళ్ళ ముందు పెట్టేశాడు. ఆయనకు వాక్యం అంటే అంత ఆసక్తితో, బైబిల్ ఎంత చక్కగా చదివేవారు, ప్రార్థన అలా చేసేవారు, ఉపవాసం అంటే కదా ఎంత శ్రద్ధ కలిగి ఉండేవారు. వాటి కొరకు దేవుడి దగ్గర ఉండాలి, ఆయన పాదాల దగ్గర ఉపవసించి ప్రార్థన చేయాలి అని ఎంత ఇష్టత కలిగి ఉండేవాడు. బలహీనలను ఎలాగ బలపరిచేవాడో, ప్రోత్సహించేవాడో, సంఘానికి ఎలాగ అండగా ఉండేవాడో, ఇవన్నీ మనం విన్నాం. ఇక్కడ అపోస్తలుల కార్యంలో 8వ అధ్యాయం స్టెఫన్ గారి గురించి అన్నమాట. 2వ వచనం 8:2 భక్తిగల మనుష్యులు స్టెఫనును సమాధి చేసి అతనిని గూర్చి అది బహుగా ప్రలాపించిరి.
ఏడ్చారు, బహుగా ఏడ్చారు. ఎవరు వీరు? భక్తిగల మనుషులు. అది భక్తిగల వాళ్ళు భక్తుల్ని జ్ఞాపకం చేసుకుంటారు, భక్తిహీనులు చేసుకోరు. వాస్తవంగా సంఘంలో రావాలి అందరూ. ఒక మాట చెప్పాలంటే బోవడయాన కొడతాం అది వేస్ట్. ఆ బ్రతుకు ఒకడు వస్తే నాకు ఇష్టం లేదు. ఇప్పుడు రావాలి, ముందే వచ్చేయాలి. సరైన భక్తులైతే ఎట్లాగా భక్తిగల మనుషులు స్తెఫను విషయం ఏడ్చారో, భక్తి గలవారు మనం ఆదివారం ప్రకటన చేసినప్పుడే సిద్ధపరచుకోవాలి. ఒక పూట పర్మిషన్ అన్న అడిగి రావాలి. అవసరం ఇది. ఏంటి సపోర్ట్? ఒకళ్ళొకళ్ళు ఏక మనసు కలిగి ఉంటారు. ఏంది సహోదరుల ఐక్యత ఏంటి? ఇక్కడ చూపించాలి. రోజు వెళ్తావుగా పనికి, రోజు తింటావుగా, ఈ సమయం దొరికిద్దా? భక్తుని గురించి జ్ఞాపకం చేసుకునేటటువంటి సమయం దొరకదు. దొరికినప్పుడు మనం సద్వినియోగపరుచుకోవాలి. నువ్వు ఆదరిస్తేనే కదా నిన్ను ఆదరించేది. దేవుడు కూడా దయగల వారి ఎడల, కఠినుల ఎడల. రే మనం కూర్చోబెట్టండి. ఏదో ఒక్కడిని కంట్రోల్ చేయలేకపోతున్నారు. 4 బేకండి. దయగల వారి ఎడల దయ చూపిస్తాడు దేవుడు, కఠినుల ఎడల వికటం చేయిస్తాడు. ఇది మన అవసరం భక్తి జీవితంలో. నువ్వు ఈ నియమాలు లేకపోతే నువ్వు వేషధారి అవుతావు, అంతే. ఈ పద్ధతులు ఇవి లేకపోతే మనలో మన వేషధారులు అవుతావు. ఇంకేంటి నువ్వు సంఘంలో, సంఘ కుటుంబంలో నీ సభ్యత్వం ఏంటి, నీ ఆప్యాయత ఏంటి, నీ అనురాగం ఏంటి, నీ ఐక్యత ఏంటి చెప్పు. నిండిపోవాలి మందిరం. అందంగా ఆనందదాయకంగా ఒక సమూహంగా కనబడాలి, సందడిగా ఉండాలి. ఇది లేకుండా పోతూ ఉంది సంఘాల్లో చాలామంది. ఇది ఒక మాట చెప్పాలంటే ఆశీర్వాదకరపు గడియ. మనం చెప్పటంలా, మనం చెబుతున్నావా? సామెతల గ్రంథంలో 10వ అధ్యాయంలో దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడు నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటాం ఆశీర్వాదకరమగును. అబ్రహాము భక్తులు చనిపోయినప్పుడు కూడా ఏడ్చారు, చాలా ఏడ్చారు, విలపించారు. అలాగే స్తెఫను విషయంలో కూడా చాలా దుఃఖించారు. అలాగే అపోస్తలుల కార్యం 9వ అధ్యాయంలో ఇక్కడ ఒక ఆమె కనపడతా ఉంది, 36. మరియు యొప్పేలో తబిత అని ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కారి పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యాలను బహుగా చేసింది. ఆ దినములందు ఆమె కాయలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండి పెట్టిరి. చూసా ఇక్కడ ఈమె గురించి ఎంత గొప్పగా వ్రాయబడిందో. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా, చూసారా, దేవుడు రాయించేసాడు. ఆమె సత్క్రియలు ధర్మకార్యాలు బహుగా చేసింది. ఇప్పుడు వీళ్ళందరూ మరిబాబు కానీ, మహేష్ కానీ, సమయలు కానీ చెప్తున్నారు. ఇక్కడ బైబిల్ ముందే ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ఈ తబిత అనేటటువంటి దోర్క అనేటటువంటి ఆమె సత్క్రియలు ధర్మకార్యాలు బహుగా చేసింది. పరిశుద్ధాత్ముడు చెప్పినట్టుగా మీరు చెప్పారు. ఇప్పుడు ఆత్మచేత ప్రేరేపించబడి, వాక్యానికి వ్యతిరేకమైన పొగడతలు కాదు, ఇవి వాస్తవాలు. ఇంకంత మాత్రమే కాకుండా ఇక్కడ మనం చూస్తే 39 వచ్చిన పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకుని వచ్చిరి. వెధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దోర్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రమును చూచు. అదండి ప్రేమ. ఏడుస్తున్నారు పాపం. ఆమె కుట్టించిన ఆ వస్త్రాల అంగీలని కూడా చూపించారు. ఏం చెప్పండి, మనం ఏం చేస్తున్నాం? సంఘానికి, దేవుని దగ్గరికి వెళ్ళినటువంటి
ఆ భక్తుల కుటుంబాలకు ఎలాంటి ఆదరణ ఓదార్పును కలుగు చేస్తున్నావో ఆలోచించాలి. మనం ఆలోచించాలి. ఇలాంటి ఆశీర్వాద ప్రాముఖ్య గడియలను మనం జారు విడుచుకోకూడదు నాన్న. వాస్తవంగా ఈరోజు పాస్టర్స్ కాన్ఫరెన్స్ ఉంది నాకు. నేను అమ్మకి చెప్తున్నామా, మరి 22 పాస్టర్స్ కాన్ఫరెన్స్ ఉంది అంటే, అయ్యా ఇవాళ మరి ఆ రోజు యోహాను గారు జ్ఞాపకార్థ కూటం కదా అని చెప్పారు. ఇంక వెంటనే ఫోన్ చేసి మొత్తానికి ఫోన్ అంతకుముందు చేశా, ఫలానా తారీఖున అని అందరూ చేశాను. లేదంటే క్యాన్సిల్, 25వ తారీఖున పెట్టుకుందాం, ప్రాముఖ్యమైనటువంటి కార్యం ఒకటి ఉందని. ఇలాంటి ముఖ్యులను మనం దూరం చేసుకోకూడదు. మీకు చెప్పాలని చెప్తున్నా విషయాలు, దూరం చేసుకోకూడదు. ఇది అవసరం. మనమేమో తలా ఒక లక్ష్యంగా వాళ్ళకి ఇప్పుడు నిలబడ్డారు బిడ్డలు, 2 మాటలు మాట్లాడారు, వాళ్ళకి ఎంత ఆదరణ కలిగింది చెప్పండి. అసలు నాకే చాలా ఆనందంగా ఉంది. వీళ్ళు ఒక్కొక్క మాట చెబుతుంటే అంతరంగం వీళ్ళకి ఎంత దగ్గరగా ఉందా. వాళ్ళ అంతరంగం యోహాను గారికి ఆయన అంతరంగానికి ఇలా కలిసిందని చాలా హ్యాపీ. ఇదే ఆత్మీయత, ఐక్యత అండి నానా. కాబట్టి మరి దేవుడు ఎంత గొప్పవాడంటే, మేరీ యోహాను గారు వారు పరిచర్య చేసి వారు సహకారంగా ఉండటం మాత్రమే కాకుండా సంఘానికి నిత్యం సహకారంగా ఉండటానికి తన కుమారుడు కూడా బహుమానంగా సంఘానికి ఇచ్చారు. జోసఫ్ దానుడు, ఆయన కూడా వాళ్ళ డాడీ లాగా ఎంతో అన్ని విషయాల్లో A to Z అన్ని విషయాల్లో కూడా ఎంత ఆదరణకరంగా మేలుకరంగా ప్రోత్సాహంగా ఉన్నారు. ఇంకా బిడ్డ మేరీ సంగతి చెప్పనవసరం లేదు మీకు. కనుక ఇంకా బాగా ప్రార్థన చేద్దాం. మరి మేరీకి దేవుడు నిబ్బరత ధైర్యాన్ని ఇచ్చాడు, ఇంకా స్థిరత్వాన్ని కలిగి చేయనట్లుగా. మరి పెద్ద కుమారుడు విషయంలో కూడా బిడ్డ రక్షించబడాలి, దేవుని నియమంలో బ్రతకాలి. వారి సిస్టర్ గారు ఉన్నారు, రూతమ్మ గారికి కూడా ఆరోగ్యం, ఆత్మశక్తి. మరి జోసఫ్ విషయంలో, దన్ల విషయంలో ఏ విధంగా ఉద్యోగ విధానంలో అది ముందుకు వెళ్ళాలో ఆ కృపను, ఇంకా వయసు పెరుగుతుండగా ఆకు వాడక తన కాలమందు అది ఏ గడిలో ఆ బిడ్డకి ఏది కావాలో అది అనుగ్రహించినట్లుగా ఆ కుటుంబానికి దేవుడే గొప్ప ఆదరణ, నెమ్మది, ఓదార్పును, ఆత్మబలం దయచినట్లుగా అమ్మ ప్రార్థన చేసుకుందాం. చాలుగా తల్ల వంచండి, ప్రార్థించుకుందాం. అందరూ మోకరించి ప్రార్థన పడుకుండండి. ప్రార్థన చేసుకొని తర్వాత కార్యక్రమానికి వెళ్దాం. ఎందుకంటే 1:30 అయింది. ఇక చాలా హ్యాపీగా ఉంది కార్యక్రమం అంతా కూడా. పరమ తండ్రి మీకే స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినాన ప్రభు మీ పిల్లలమైన మేమందరం శాలేం ప్రార్థనా మందిరం నర్సరావుపేట బ్రాంచ్లో సమకూర్చబడి ఉన్నామంటే, గతించిన సంవత్సరం ఇదే నెల ఇదే తారీఖున నీ భక్తుని నీ చెంతకు పిలుచుకున్నారా యోహాను గారిని. ఆయన మీ దగ్గర ఉన్నాడు. వారి ప్రయాసములన్నీ మాని ప్రకటనలో రాయబడ్డట్టుగా మీ దగ్గర విశ్రాంతిని పొందుకున్నాడయ్యా. అయితే భార్య బిడ్డలు ఉన్నారయ్యా. ఆ ఎడబాటు చాలా వేదనకరమైంది. గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవా, నీవే ఆ కుటుంబానికి ఆదరణ, ఓదార్పును దయచేయి నాయన. ఓదార్పును దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభువా మీకే స్తుతులు. తన సత్యమైన విషయంలో కూడా ఆరోగ్యము, ఆత్మబలం, తన డ్యూటీలో నీ హస్తం, అన్ని విషయాల్లో మీ ఆదరణ దయచేసి సంఘములో మీ దాసుని వలె సాధనంగా నిలబెట్టుకొని వాడుకుంటున్నారు. అలాగే పెద్ద కుమారుడు కదిలించండి అయ్యా, హృదయాన్ని సన్నిధికి నడిపించయ్యా. చిన్న కుమారుడు నాయన తన జాబ్ ఏమి, ఆ తర్వాత కావలసిన ప్రతి ఈవిని మీరు అనుగ్రహించండి దేవా. స్తోత్రం. వారి యొక్క సోదరి రూతమ్మ గారికి కూడా ఆరోగ్యం, ఆత్మబలం దయచేయి నాయన. అన్ని విధాలుగా నీ మెండైనటువంటి ఆదరణ ఆ కుటుంబానికి దయచేసి బలపరిచి అయ్యా. మరి జీవిస్తున్న మేము ఆయన గురించి సాక్షి విన్నాం. ఆ వాక్య ధ్యానం మాలో ఉందా? ఆ ప్రార్థన బలం మాలో ఉందా?
ఇతరులను ప్రోత్సహించే ప్రేమ కలిగిన మనస్సు మాలో ఉందా? ఐక్యత సమాధాన స్థితి మాలో ఉందో లేదో మేము పరిశీలన చేసుకొని దివ్యమైన నీ వాక్య మార్గంలో నడవడానికి కృప దయచేసి ఆ కుటుంబానికి నీ ఆదరణ, ఓదార్పు, మెండైన దీవెనను దయచేయమని యేసు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకు కూడి వచ్చినటువంటి మనందరికీ, అలాగే తన దేవదాసులు యోహాను గారు విడిచినటువంటి భూలోకంలో తన భార్య బిడ్డలకు సదాకాలం తోడయుండి నడిపించి దీవించి వర్ధిల్లింపచేయునుగాక. యేసు రక్తమే జయము, శిలువ రక్తమే జయం. యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.